నేను అతిక్రమం చేశాను, ఒక వ్యక్తిని భయంకరంగా చంపించేశాను, ఒక తప్పును కప్పిపుచ్చడానికి మరొక తప్పును చేశాను. అయితే నేను నా అంతట నేను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఉన్నాను. ఒప్పుకోవడం మాత్రమే కాకుండా పశ్చాత్తాపడుతూ ఉన్నానని ఆయన 51వ కీర్తన ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక శుద్ధమైన హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా, స్థిరమైన మనసును నూతనంగా పుట్టించండి ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు ప్రభువా అని దావీదు గారు ఆయన జీవితం నుంచి మనకు చాలా శ్రేష్టమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. చాలా మంది వ్యక్తులు మీకు పరిచయం చేశాను. కొంతమంది వారు చేసిన తప్పుకి మరణాన్ని భయంకరంగా పొందుకున్న వారు కొంతమంది అయితే, కొంతమంది వారు చేసిన తప్పుకు పాతాళానికి పోయిన వారు కొంతమంది అయితే, కొంతమంది నీవు తప్పు చేయలేదని వారికి వారే సొంతంగా ఆలోచన చేసుకుని కుష్ఠరోగాన్ని పొందుకున్నవారు మరికొంతమంది అయితే, దావీదు గారు చేసిన ప్రథమమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను తప్పును చేశాను అని ఒప్పుకోవడం మాత్రమే కాకుండా మీ ఎదుట నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను ప్రభు అని ఆయన దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన తప్పులు కూడా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలు కూడా క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి ఆయన మన నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇవి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఎప్పుడూ కూడా పాపాలని కప్పుకునే వారముగా ఉండకుండా ఒప్పుకునే వారముగా ఉండాలని దావీదు గారు ఆయన జీవిత అనుభవం నుంచి చాలా విషయాలు నేర్పుతూనే ఉన్నారు.